కళ్యాణ దంపతులు సీతారాములు అయోధ్యానగరంలో అడుగు పెడుతున్నారు. ముందుగా కులగురువులు వశిష్ఠులు, ఆ వెనుక దశరథ మహారాజు, ఆయన వెనుక సీతాదేవి, ఆమె పాణిని బంధించి రామచంద్రుడు, ఆయన అడుగులలో ఊర్మిళా సహితుడై లక్ష్మణుడు, వారి వెనుక భరత శత్రుఘ్నుడు మాండవీ శృతకీర్తులతో ఆనంద సముద్ర తరంగాలలో ఓలలాడుతోంది అయోధ్యానగరం. వచ్చిన వారందరికీ సముచిత సత్కారాలు జరిపారు. లక్ష్మీదేవి 4 మూర్తులతో అవతరించినట్లుంది నలుగురు కోడళ్లను చూస్తున్న దశరథుని పట్టమహిషి కౌసల్యాదేవికి. సౌధద్వారంలో కౌసల్యాదేవి, సుమిత్ర, కైకేయి నిలిచి కోడళ్లను కొడుకులను లోపలకు తీసుకువెళ్లారు. కులగురువుల ఆజ్ఞానుసారం జరపవలసిన విధియుక్తాలన్నీ జరిపించారు. రోజులు సాగుతున్నాయి. ఒకనాడు దశరథుడి కుటుంబజనులతో ఇష్టసల్లాపాలు నడుపుతూ భరతుని దగ్గరగా తీసుకుని వెన్నుదువ్వి, నాయనా, మీ తాతగారు నిన్ను చూడాలనే కోరికతో ఉన్నారు. మీ మేనమామ వచ్చి చాలా రోజులైంది. ఆయన వెంట వెళ్లడం మంచిది. నువ్వు మా ఆశీర్వాదాలతో వెళ్లి తాతగారిని సేవించిరా అన్నాడు. భరతుడు బయలుదేరాడు. కాలచక్రం తిరుగుతోంది. రామలక్ష్మణులు దశరథ మహారాజు ఆజ్ఞలను పాలిస్తూ గురుసేవలో, మాతృపూజలో, ప్రజాభిమాన సాధనలో కాలం గడుపుతున్నారు. సాంసారిక జీవితంలో సీతారాముల అన్యోన్యం ఎందరికో ఆదర్శమైంది. ఆయన మీద ఈవిడకు అనురాగం ఎక్కువో, ఈవిడి మీద ఆయనకే రాగబంధం బలిష్టమో చెప్పలేకుండా ఉన్నారు. అయోధ్యానగర వాసులందరికీ వారు లక్ష్మీనారాయణుల వలె కనిపిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రజలందరూ రామచంద్రుని గుణగణాలను పొగుడుతూ ఉంటే దశరథుని హృదయం సంతోష సాగరమైంది. సత్యపరాక్రముడు, దయా వినయశీలి, మృదు మధుర భాషీ, జితక్రోధుడు, ధర్మవిదుడు, క్షత్రియ కులాచార నిరతుడు, పరేంగితావగాహి, దేశకాలజ్ఞుడు. ఈ విధమైన ప్రశంసలు రామును గూర్చి వింటున్నాడు దశరథుడు. ఆ రోజులలో ఒకనాడు కొలువుదీర్చి మంత్రి, సామంత, పురోహిత దండనాథులతో పాటు పౌర జానపద ప్రముఖులను, వైశ్యులను, కర్షక శ్రేష్ఠులను సభాభవనానికి రప్పించి, ఓ కోసల ప్రజానాయకులారా, ఇంతవరకు ఈ రాజ్యాన్ని మా వంశీయులు ప్రజాభిమతాన్ని, ప్రజాభిమానాన్ని పొందడానికే పరిపాలన చేశారు. ప్రజాశ్రేయస్సు పరమావధిగా రాజ్యభారం వహించిన నా దేహము, మనస్సు వార్ధక్యంతో కృంగిపోతున్నాయి. ఈ సింహాసనాన్ని రామునికి అర్పించి వారిని రాజ్యాభిషిక్తుణ్ణి చేసి విశ్రాంతి తీసుకోవాలనుంది. మీరందరూ అనుమతిస్తే పట్టాభిషేకం జరిపిస్తాం. ఆ మాట వింటూనే సభలోని వారందరూ ఆనంద పులకిత దేహుడై, రామచంద్రుడు రాజు కావాలని ఎంతకాలంగానో మా మనస్సులలో ఉంది. ఆ మాట నీ నోట రావడం మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేం అంటుంటే దశరథుడు అమాయకంగా నవ్వుతూ, ఓ మహాజనులారా, మీరందరూ నా మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నారా? నిజంగా మీ హృదయంలో ఉన్న మాటనే చెబుతున్నారా? అనగా వారు, ప్రభూ, ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూచే రాముడు ప్రజారక్షణకై శత్రు సంహారానికి వెళ్లి తిరిగి రాగానే మా అందరి యోగక్షేమాలు విచారించే రాముడు, తన రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా స్వయంగా వచ్చి వారి కుశలం విచారించే రాముడు రాజు కావడం కంటే మేము కోరేది లేదు అనడంతో దశరథ మహారాజు అందరికీ అభివాదాలు అర్పించి వశిష్ఠుల వారి వైపు తిరిగి, గురుదేవా, ప్రకృతి అంతా పులకించి పరవశంతో ప్రసవించిన ప్రసవ సౌరభంతో వసంతం మంద మధుర వాయువులతో ఆశ్వాసన ఇస్తాం. ఈ చైత్రంలోనే పట్టాభిషేకం జరిపించాలి అనగా సభాసదులందరూ హర్షధ్వానాలు తీశారు. గురువులు ఆశీర్వచన సూక్తాలు పఠించారు. అలా ఉండగా దశరథుడు లేచి, రేపే పట్టాభిషేకానికి ముహూర్తం, తగిన ప్రయత్నాలు తెల్లవారేలోగా సాగాలి అన్నాడు. తక్షణం రామచంద్రుని సభాసదనానికి తీసుకురామన్నారు. కౌసల్యానందవర్ధనుడు వచ్చి చక్రవర్తికి పాదాభివాదం చేశాడు. మహారాజు కొడుకును గాఢంగా ఆలింగనం చేసుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. తదేకంగా వానివైపే చూస్తుంటే అద్దంలో తన ప్రతిబింబం చూస్తున్నట్టు అనిపించింది దశరథుడికి. నాయనా, నా వంశజ్యేష్ఠుడమైన నువ్వు నీ గుణంతో, శీలంతో ప్రజాహృదయాలను రంజింపజేసి వారి అభిమానాన్ని, గౌరవాన్ని పొందావు.
నిన్ను సింహాసనం ఎక్కించి నేను వానప్రస్థానికి వెళదామనుకుంటున్నాను. అందుకు తగిన సన్నాహాలు సాగించాలి అనగానే రాముడు తల వంచి తండ్రికి నమస్కరించాడు. అంతఃపురానికి వెళ్ళాడు. వార్త కౌసల్యాదేవి చెవిని పడింది. పడగానే పట్టరాని ఆనందంతో పరిజనానికి, ఆప్తులకు అందరికీ కానుకలు పంచిపెట్టింది. మహారాజు తన మందిరానికి వెళ్ళి రాముణ్ణి రప్పించి, నాయనా, చిరకాల రాజ్యభారంతో, క్రతు నిర్వహణంతో శరీరం అలసిపోయింది. ఈ ధర్మాన్ని, రాజ్యాన్ని జాగ్రత్తగా రక్షించాలి. ఇంత తొందరగా ఈ ముహూర్తం ఎందుకు పెట్టానంటే, నాకెన్నో దుస్వప్నాలు వస్తున్నాయి. గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. మనస్సు స్వస్థంగా ఉండగానే నిన్ను సింహాసనం ఎక్కించాలి. ఈ మనస్సుందే, ఇది చాలా చంచలమైనది. ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు. అందుకే ఇంత అవ్యవధానంగా చేశాను. చంద్రుడిప్పుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. రేపు పుష్యమిలో ప్రవేశించగానే పట్టాభిషేకం జరగాలి. నువ్వు సీతా సమేతం ఉపవాస వ్రతాన్ని అవలంబించి రాత్రి దర్భశయ్య మీదనే శయనించాలి. నియమ వ్రతభంగం చేయడానికి ఏవో రాక్షస శక్తులు ప్రయత్నిస్తాయి. అలా జరగకుండా చూసుకో. భరతుడు నగరంలో లేనప్పుడే ఇది జరపాలి అనుకున్నాను. వాటికి నీ మీద అపారమైన గౌరవము, ప్రేమ, అభిమానము ఉండవచ్చు. ధర్మశీలుడు కావచ్చు, నిర్మల చిత్తుడు కావచ్చు. కానీ ఆ మనస్సు ఎలా మారుతుందో తెలియదు. మహామహులనే వంచగలిగినది మనస్సు. ఇక మనమెంట. అందుకు నువ్వు వెళ్ళి వ్రతనిష్టలో ఉండు, రేపు పట్టాభిషేకం జరుగుతుంది అనగానే రాముడు తల వంచి కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ పూజాగృహంలో ఇష్టదేవతను పూజిస్తోంది. అక్కడే సుమిత్ర, లక్ష్మణుడు కూడా ఉన్నారు. రాముడు తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మా, రేపు నన్ను యువరాజపీఠం ఎక్కించబోతున్నారు. ఈ క్షణం నుంచి నీ కోడలు నేను వ్రతదీక్షలో ఉండాలని గురువులు ఆదేశించారు. ఆ మాట విన్న కౌసల్యాదేవి, నాయనా, ఇన్నాళ్లకి మన శత్రుకోటి నిహితమైంది. నా బంధు పరివారంతో, మిత్ర పరిజనం కూడా సుఖశాంతులతో జీవితం గడుపుతారు అని. ఇక్కడ అంతఃపురంలో సంరంభాలు సాగుతున్నాయి. దశరథ మహారాజు విద్యుక్తంగా రాముని చేత వ్రతదీక్ష నిర్వహింపజేయవలసిందిగా కులగురువులను కోరి వెళ్ళాడు. వేదవిహితంగా ఉపవాస దీక్ష ప్రారంభించాడు రాముడు. మలయ మారుతంలో పూల వాసనలా పట్టాభిషేక వార్త రాజధాని నగరం అంతా వ్యాపించింది. జనపదాలలో గుబాడించింది. ఆ వార్త చెవిని పడ్డ క్షణంలో అయోధ్య నగరం మహోత్సవ సంరంభంలో మునిగింది. కోసల దేశీయ పౌర జానపదులందరూ పట్టాభిషేక దర్శన ఉత్కంఠతో ఉన్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అందరి గుండెలలో రామ పట్టాభిషేకమే గోచరిస్తోంది. ఆ సమయంలో కైకేయి యొక్క అంతఃపుర సౌధాగ్రం మీద చల్లగాలి పీలుస్తున్న మంథర నగరంలో ఉత్సవ సంరంభాన్ని చూసి ఉలిక్కిపడి పక్కనున్న పరిచారికను పిలిచి, ఏమిటే ఇది అనగా, హోసి పొట్టిదానా, నీకింకా తెలీదా, రేపు మన రాముడి పట్టాభిషేకం. మాట చెవిని పడింది. అసూయాగ్ని జ్వాలలతో చెరచెర మేడమెట్లు దిగి కైకేయి పరున్న శయన మందిరానికి వచ్చి, హోసి దౌర్భాగ్యురాలా, ఓ పక్క కొంపలు అంటుకుపోతుంటే నీకు నిద్ర ఎలా పడుతోందే నా తల్లి, నీ సౌభాగ్యం మంటగరిసిపోతోందే అని ఏడుస్తూ నిలబడుతుంటే కైకేయి కలవర హృదయంతో లేచి, మంధర, ఏమిటి అంటున్నావు, ఏమిటా ముఖం మీద కన్నీరు, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి, సర్వనాశనం నెత్తి మీదకి వచ్చింది. తెల్లవారితే చాలు రాముడు రాజవుతున్నాడు. ఈ వార్త విన్నాక కణకణలాడే నిప్పుల మధ్య నా గుండె పడిపోయింది. ఇంతకన్నా దుఃఖ కారణం ఏముంది? నీ సుఖమే నా భాగ్యంగా భావించుకు బతుకుతున్నాను. నీ దుఃఖం కంటే నాకు బాధ కలిగించేది లేదు. ధర్మప్రభువులా నీ యందు ప్రేమ నటించిన భర్త ఎంత మోసం చేశాడు. తెల్లనివన్నీ పాలే అనుకునే నిన్ను ఎంతగా అన్యాయం చేశాడు. కాకోల విషం కక్కే కాలసర్పాన్ని భర్త అని కౌగిలించుకున్నావు. నీ అంతటి అమాయకురాలు ఈ ప్రపంచంలో లేదు. రేపు రాముడు రాజైతే నీకు నాకు ఏమిటి దిక్కు? ఇప్పటికైనా నా మాట నీకు వినపడిందా, ఇంకా నిద్రపోతున్నావా అని గుక్క తిప్పకుండా ఏడుస్తాను. పక్క మీద కూర్చుని వింటున్న కైకేయి కన్నులలో సంతోషం వ్యాపించింది. ఇంతటి శుభవార్త చెప్పినందుకు నిన్ను ఎలా సంతోషపెట్టాలో తెలియడం లేదే. ఇదిగో ఈ ముత్యాలహారం తీసుకో అంటే మంథర ఆ హారాన్ని విసిరి కొట్టి, హౌరా, గోలు గోలును ఏడవలసిన సమయంలో నీకు నవ్వెందుకు వస్తోంది? ఈ బహుమానాలేమిటే
నీకు పరమశత్రువు అయిన కౌసల్య కొడుకు రేపు రాజు కాబోతున్నాడు. అదే జరిగితే ఇంక మన బ్రతికేమిటి? రాజ్య చక్రాన్ని కౌసల్య తిప్పుతుంది. ఆవిడ్ని మించిన అదృష్టవంతులుండరు. ఆవిడ్ని ద్వేషించిన వారందరినీ నేలమట్టం చేసి తీరుతుంది. ఏమంటున్నావే నువ్వు? రాముడు సింహాసనం ఎక్కగానే రాజ్య చక్రం కౌసల్య చేతులలోకి వస్తుంది. ఆ క్షణం నుంచి ఈనాటి వరకు నువ్వు ఆవిడని ఎలా చూశావో నిన్ను ఆవిడ ఆ దిశలో నిలబెడుతుంది. ఇక రాముడు తన శత్రువులను సంహరించనైనా సంహరిస్తాడు, దూరదేశాలకైనా పంపుతాడు. ప్రథమ శత్రువు నీ కొడుకు భరతుడే అవుతాడు. ఈ దశ నుంచి మనం బయటపడాలంటే ఈ పట్టాభిషేక ముహూర్తానికి రాముడు రాజసౌధం నుంచి అరణ్యానికి వెళ్ళిపోవాలి. భరతుడు సింహాసనం ఎక్కాలి అంటుంటే దిండు మీద మోచేయి పెట్టి మంథర ముఖంలోకి చూస్తున్న కైకేయి, హౌరా, కౌసల్య వల్ల ఇంతటి ప్రమాదం వస్తుందా అని అనుకుంటూ, ఎలాగే ఇప్పుడు దీన్ని సాధించడం అంటే మంథర అన్నది, నువ్వు మర్చిపోయి ఉంటావు. పూర్వం దేవాసుర సంగ్రామ కాలంలో నువ్వు కూడా మహారాజుతో వెళ్ళావు. ఒకప్పుడు శంబరాసురునితో యుద్ధం సాగుతున్నప్పుడు రాత్రివేళ యుద్ధంలో నువ్వు సారథ్యం వహించి ఆయన ప్రాణాలు కాపాడి 2 వరాలు పొందావు. అందులో మొదటి వరం రాముడు అడవికి వెళ్ళాలి, రెండవ వరం భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అనగానే కైకేయి సంతోషంతో అంతఃపురాన్ని విడిచి కోపగృహం చేరింది. రాముని పట్టాభిషేక వార్త చెబదామని సంతోషంతో వచ్చిన దశరథునికి కైకేయి మందిరంలో స్వాగత సత్కారాలు లేవు. ఆవిడ ఎక్కడ ఉన్నదో చెప్పేవారు కూడా కనపడలేదు. చాలా ఆందోళనతో లోపలికి వెళ్ళి ప్రతిహారిని అడిగాడు, ఎక్కడ ఉన్నది అనగానే కోపగృహంలో ఉన్నారు అమ్మవారు అనగా మహారాజు లోపలికి వెళ్ళాడు. భవన మధ్యంలో మాసిన చీరతో చెదరిన కేశపాశంతో కనుబొమలు బిగించి బుసకొడుతున్న పాముల ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తోంది. దేవి, ఈ రాజ్యంలో నీ మాటకు తిరుగులేదే. నిన్ను తిరస్కరించిన వారికి శిరశ్ఛేదమే కదా శిక్ష. ఏమిటి, ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఇలా ఈ అవస్థలో ఉన్నావు అంటుంటే కైకేయి, నువ్వు సత్యవాక్పాలకుడవైతే సూర్యచంద్రులు, 30 దేవతలు, ద్యావా పృథువులు, అహోరాత్రాలు, సర్వగృహదేవతలు సాక్షిగా నా మాట విను. దేవాసుర సంగ్రామ వేళ నాకిచ్చిన 2 వరాలు ఇప్పుడు తీర్చాలి. అందులో మొదటిది, రామ పట్టాభిషేక సుముహూర్తానికి సమకూర్చిన సాధన సామగ్రితో నా కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. రాముడు జటావల్కలధారి అయి 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి. ఆ మాటలు వింటున్నే దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఓసి రాక్షసి, ఏమిటే నువ్వు అడుగుతున్నావు? ఎవరినే అరణ్యానికి పంపమంటున్నావు? కైకా, నీ పాదాలు పట్టి వేడుతున్నాను, అనుగ్రహించు. రాముడు వనవాసానికి వెళ్ళనవసరం లేదు. భరతుడికి పట్టాభిషేకం జరిపించమంటే నాకు అభ్యంతరం లేదు. రాముడే దగ్గర ఉండి జరిపిస్తాడు. మహారాజా, నేను అడిగిన 2 వరాలు తీర్చగలిగితే తీర్చండి, లేదా మౌనంగా ఉండండి. మీ అసత్య పాలనం లోకానికి తెలుస్తుంది అని పట్టిన పట్టు వీడకుండా ఉంది. దశరథుడి పరిపరి విధాల ప్రార్థించాడు, పాదాలు పట్టాడు, కోపగించాడు, అరిచాడు. ఎన్ని జరిగినా కైకేయి మనస్సు మారలేదు. స్థాణువులా నిలబడి ఉంది. మహారాజు మూర్ఛపోయాడు. తెలతెలవారబోతోంది. ఆ సమయానికి సుమంత్రుడు వచ్చాడు. మహారాజా అని అరుస్తున్నాడు. కైకేయీదేవి నెమ్మదిగా ద్వారం దగ్గరకు వచ్చి, సుమంత్ర, రామచంద్రుణ్ణి వారి నాన్నగారు పిలుస్తున్నారని చెప్పవయ్యా అని. ఉపవాస వ్రతాలు పూర్తి చేసి పట్టాభిషేక సన్నాహాలు సాగిస్తున్న రాముణ్ణి సుమంత్రుడు వెంటబెట్టుకుని కైకేయీదేవి అంతఃపురానికి తీసుకువచ్చాడు. ఎట్ట ఎదురుగా నిలబడి ఉన్న కైకేయి, నాయనా, మీ నాన్నగారు నిన్ను 14 సంవత్సరాలు అరణ్యానికి పంపి భరతుడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నారు అనగానే రాముడు, అమ్మా, ఈ మాట వచ్చిన సుమంత్రుని నోటనే వినిపించి ఉన్నట్లయితే ఈ పాటికి అరణ్యానికి వెళ్ళిపోయేవాణ్ణి కదా. నాన్నగారి మాటను పాలించడానికి ఇంత ఆలస్యమైందని చింతిస్తున్నాను అంటూ సర్వరాజలాంఛనాలు అక్కడ విడిచిపెట్టి కట్టుకున్న ధోవతితో హుటాహుటి తన అంతఃపురానికి వచ్చి అమ్మ కౌసల్యాదేవికి, భార్య సీతాదేవికి ఈ వర్తమానం చెప్పి సీతాదేవిని దగ్గరగా తీసుకుని, నేను తిరిగి వచ్చే వరకు మా అమ్మని నాన్నని కనిపెట్టి చూస్తూ ఉండు అన్నాడు. అప్పుడు అమ్మవారు అన్నది, ఏమయ్యా, పితృవాక్పాలనలో నీ నిష్ఠ ఎంతటిదో మాతృవాక్పాలనలో నా నిష్ఠ అంతటిది. మా అమ్మ చిన్ననాటి నుండి చెప్పినటువంటి మాట ఒకటి ఉంది, అమ్మా, కష్టమైన, సుఖమైన, ఆనందమైన, క్లేశమైన, బాధ అయిన భర్త నీడలోనే ఉంటుంది అని.
కనుక నీ వెనక నేను వస్తున్నాను అంది సీతాదేవి. మతి తిరిగిపోయింది రామచంద్రుడికి. సీత, ఎక్కడికి వెడుతున్నాననుకున్నావు? అరణ్యంలో పెద్ద పులులు ఉంటాయి, సింహాలుంటాయి, ఏనుగులుంటాయి, ఎలుగుబంట్లుంటాయి, రాళ్లుంటాయి, రప్పలుంటాయి. ప్రాణేశ్వర, అరణ్యంలో సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ ఒక్క పరమరహస్యం ఇప్పుడు తెలిసింది. అది మా నాన్నగారు ఎంత అమాయకుడో అర్థమైందయ్యా. ఆయన తెలివి తక్కువతనానికి చింతిస్తున్నాను నేను. నువ్వేదో తాటకా సంహారం, సుబాహుణ్ణి బూడిద చేశావు, మారీచుణ్ణి సముద్రానికి కొట్టావు, శివధనుర్భంగం చేశావు, మహావీరుడివి అనుకుని నా తండ్రి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ కట్టుకున్న భార్యని కాపాడుకోలేని మగవేషంలో ఉన్న ఆడదానివి అని తెలుసుకోలేకపోయాడు. కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య ప్రియం పురుష విగ్రహం. ఈ మగవేషం వేసుకున్న ఆడదానికి ఇచ్చినందుకు మా నాన్న ఎంత బాధపడతాడో అనుకుంటున్నాను అనగానే రాముడు, సీత అనుభవిద్దువుగాని రా, అది ఏమిటనుకుంటున్నావు మహారణ్యం? నాథ, నీ వెనక్కాల దేన్నైనా ఆనందంతో అనుభవిస్తాను అంటుండగా రామచంద్రుడు, లక్ష్మణస్వామి పెటపెట పండు గీటుతున్న భీకరుడై తన కరవాలాన్ని పైకెత్తి, అన్నయ్య ఇక్కడే నిలబడు, మహారాజుని ఈ కత్తితో 2 ముక్కలు చేసి వస్తాను, నిన్ను సింహాసనం ఎక్కిస్తాను అంటుంటే రాముడు, నాయనా, ఏ వంశంలో మనం ప్రభవించామురా? కన్న తండ్రిని కరవారానికి ఎరచేసేటువంటిదా ఇక్ష్వాకు వంశం? దింపు, కత్తి దింపు, సింహాసనం మీద నీకు మనస్సు ఉన్నట్లయితే నిన్నే ఎక్కిస్తాను అనగా లక్ష్మణస్వామి తల దించుకుని, నేను వస్తున్నాను నీతో అన్నాడు. వెళ్ళి మీ అమ్మతో చెప్పిరా అనగానే లక్ష్మణస్వామి బయలుదేరి సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, అన్నగారు అరణ్యానికి వెడుతున్నారు, ఆయన్ను అనుసరించి నేను వెడుతున్నాను, ఆశీర్వదించు అంటే అప్పుడు సుమిత్రాదేవి ఆనంద బాష్పాలతో కొడుకును ఆశీర్వదిస్తూ, నాయనా, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. మీ అన్నయ్యే మీ నాన్నగారు అనుకో, మీ వదినే మీ అమ్మ అనుకో, అరణ్యమే అయోధ్య అనుకో, హాయిగా ఉంటుంది, పోయిరారా అని సీతారామ లక్ష్మణులు అయోధ్య నగరాన్ని విడిచి అరణ్యానికి బయలుదేరబోతున్న వార్త దశరథుని చెవిని పడగానే దశరథ మహారాజు సుమంత్రుణ్ణి పిలిచి, మహామంత్రి, ఇక్ష్వాకు వంశీయుడైన నా బిడ్డ ఏ నారచీరలతో అరణ్యానికి వెళ్ళినా ఇబ్బంది లేదు, కానీ విదేహాధీశుల ఇంటి ఆడబిడ్డ, మా రఘువంశీయుల ఇంటి పెద్ద కోడలు నారచీరలతో జటాజూటాలతో అడవికి వెళ్ళడానికి వీల్లేదు. ఆవిడికి 14 సంవత్సరాలకు అవసరమైనటువంటి చీనాంబరాలు, రత్నాభరణాలు రథంలో పెట్టి పంపించు అని దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు. అమ్మవారికి అవసరమైనటువంటి ఆభరణాలు, వస్త్రాలను సుమంత్రుడు రథంలో పెట్టి రథాన్ని నడిపిస్తున్నాడు. అయోధ్యానగర ప్రజలందరూ రథం వెంట గోలు గోలున ఏడుస్తూ, మేం కూడా నీతో వస్తున్నాం అని అంటుంటే రాముడు వారందరినీ నెమ్మదిగా వారించి, మీరంతా ఇక్కడే ఉండండి, రాజాజ్ఞ మనందరికీ కూడా శిరోధారి అని మొత్తం మీద వారందరినీ ఒప్పించి రథాన్ని నెమ్మదిగా గంగా తీరానికి నడిపించారు. అక్కడ ఎదురు వస్తున్నటువంటి గుహుడు రామభద్రుణ్ణి చూస్తూనే కథ అంతా తెలుసుకుని, రామచంద్ర, నా రాజ్యానికి నేను రాజును చేస్తున్నానయ్యా అంటే రాముడు అన్నాడు, గుహుడా, మన బాల్య స్నేహాన్ని పురస్కరించుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. నాన్నగారు నన్ను అరణ్యానికి వెళ్ళమన్నారు అంటే ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యంలో తలదాచుకుందామని కాదు, వనవాసం వనవాసమే అని ఆ రాత్రికి అక్కడ విశ్రమించి తెలతెలవారుతుండగా నదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరారు. వచ్చిన సీతారామ లక్ష్మణులను చూస్తూనే వారి జటావలకలాలకు, నారచీరలకు యోగ్యమైన రీతిలో కందమూల ఫలాలతో వారికి విందు చేసి, నాయనా, ఇక్కడికి కొంచెం దూరంలో చిత్రకూట పర్వతం ఉంది, అక్కడ ఆశ్రమం నిర్మించుకొని హాయిగా ఈ వనవాస కాలాన్ని నడపండి అన్నాడు. సీతారామ లక్ష్మణులు ముందుకు సాగుతున్నారు. చిత్రకూటం చేరగానే లక్ష్మణస్వామి అద్భుతమైన రీతిలో ఒక పర్ణశాలను నిర్మించాడు. అక్కడ రోజులు గడుస్తున్నాయి. ఇక సుమంత్రుడు
రామలక్ష్మణులను సీతాదేవిని విడిచిపెట్టి రథాన్ని అయోధ్య నగరానికి తీసుకువెళ్లిన వారం రోజులు తిరగకుండా దశరథ మహారాజు కన్ను మూశాడు. ఆయన కన్ను మూసిన వార్త చెప్పకుండా ఉన్నవారిని ఉన్న పడంగా తీసుకురమ్మని దూతలను పంపారు భరతుడు శత్రుఘ్నుడు ఉన్న వాళ్ళ తాతగారింటికి. దూతల మాట వింటూనే భరత శత్రుఘ్నుడు బయలుదేరి అయోధ్య నగరానికి వచ్చారు. వచ్చిన కొడుకును చూచి కైకేయి, నాయనా, నీకోసం రాజ్యాన్ని నిష్కంటకం చేశాను, సింహాసనం అధివసించు అంటుంటే తెల్లబోయాడు భరతుడు. అమ్మా, రాజ్యం నిష్కంటకం అంటున్నావు, ఏమిటి కథ అనగానే ఆవిడ జరిగిన కథ అంతా చెప్పింది. ఇక కత్తి పైకెత్తి తల్లిని నరకడానికి ఉద్యమించి కూడా, అమ్మా, కన్న తల్లిని నరికిన వాడి మొహాన్ని నా అన్నగారు చూడడు కనుక నిన్ను విడిచిపెడుతున్నాను, ఎందుకింత ఘాతుకానికి తలపడ్డావమ్మా అని కన్నీరు పెట్టుకుని విలపిస్తూ కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ కూడా భరతుణ్ణి సింహాసనాసీనుడు కమ్మని ఆశీర్వదిస్తుంటే ఆవిడ 2 కాళ్ళు పట్టి, అమ్మా, ఈ లోకంలో రాజ్యము ధనము తప్ప ఇంకేమీ లేవా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని ఆవిడని వెంట పెట్టుకుని వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళగా ఆయన ఇదే మాట అన్నారు. గురు పూజ్య, మీరు ఇలా నన్ను అనుమానిస్తున్నారా అని కన్నీరు పెట్టుకున్నాడు. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దామని వశిష్ఠుల వారు దశరథునికి దహన కర్మలు నిర్వర్తించారు. మరునాడు పట్టాభిషేకానికి సన్నాహాలు సాగించబోతుంటే భరతుడు అన్నాడు, నేనిప్పుడు బయలుదేరి అరణ్యానికి వెళ్ళి మా అన్నగారిని తీసుకువస్తాను, అంతవరకు ఇవన్నీ ఆపండి అన్నాడు. అయితే నీతో మేము కూడా వస్తున్నామన్నారు. మొత్తం అయోధ్యానగరం అంతా కదిలి వెళ్ళింది. దారిలో గుహుడు కూడా భరతుడిని అనుమానించాడు. అనుమాన రాహిత్యం చేసుకున్నాక గుహుడు కూడా భరతుడితో బయలుదేరాడు. చిత్రకూటం చేరడానికి ముందు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆ మహర్షిని దర్శించడానికి భరతుడు ఒక్కడూ వెళ్ళగా ఆయన అన్నాడు, నాయనా, చతురంగ బలాలను తీసుకురావయ్యా, ఆతిథ్యం ఇస్తానన్నాడు. మీరు ఇస్తాను అని అంటే కాదనేటువంటి అధికారము హక్కు మాకు లేవు అని భరతుడు మౌనంగా అంగీకరించాడు. క్షణకాలం భరద్వాజం అగ్నిహోత్రశాలలో ప్రవేశించి ఆసనం మీద కూర్చుని ఆచమనం చేసి ప్రశాంత మనస్కుడై విశ్వకర్మను, ఇంద్రాది పాలకులను, ఘృతాచి, విశ్వాసి, హేమ, సోమ ఆదిగా గల అప్సరసలను, గంధర్వ గాయకులను ఆహ్వానించాడు. క్షణాలలో భవనాలు నిర్మాణమైపోయాయి. క్రీడావనాలు, సరోవరాలు, కుబేరుని కనుసన్నతో భూషణాలు, చీనాంబరాలు చేరాయి. ఉచ్చారణ దక్షుడైన భరద్వాజుడు అగ్నిగృహంలో ప్రాంగ్ముఖంగా పద్మాసనాసీనుడై మంత్రజపం సాగిస్తూనే ఉన్నాడు. ఇక్కడ సేనా నివహానికి కావలసినటువంటి సత్కారాలన్నీ సిద్ధమై ఉన్నాయి. గంధర్వ గానం, అప్సరోభావల నృత్యం అతిథులందరికీ శ్రవణ నయన తర్పణం కలిగిస్తున్నాయి. 5 యోజనాల విస్తీర్ణంలో మహానగరం వెలిసింది. పరిసరాలలో పచ్చిక బయళ్లు, మామిడి తోటలు, రమణీయ వృక్షపంక్తులు, గజశాలలు, అశ్వశాలలు. ఓ, అంతటా వీణానాదం, మధురమైన గానం, పాయస సరోవరాలు, ఇక్షురస ఝరులు, అన్న పర్వతాలు, క్షీరవర్షధారలు. ఎవరికి ఏం కావాలో వాటిని వడ్డించారు. అందరూ ఆరగించి విశ్రమించారు. తెలతెలవారుతోంది. భవనాలు లేవు, పంచభక్ష్యాలు లేవు, ఏవీ లేవు. అందరూ కటిక నేల మీద పడుకొని ఉన్నారు. అప్పుడు భరతుడు భరద్వాజుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ ఆతిథ్యం మా వారందరికీ బ్రహ్మానందాన్ని కలిగించింది, మేం బయలుదేరుతున్నాం, మాకు మార్గం చూపించండి అనగా, నాయనా, ఈ దారినే ముందుకు సాగినట్లయితే మీకు అక్కడ చిత్రకూట పర్వతం కనిపిస్తుంది. అక్కడే మందాకిని నది, దాని ప్రక్కనే నీలమేఘ సదృశమైన వనం. ఆ పరిసరాలలో రామభద్రుడు ఎక్కడ ఉన్నది నువ్వు సులువుగానే గ్రహించవచ్చు అన్నాడు. భరతుడు సైన్యంతో బయలుదేరి వెడుతున్నాడు. ముందుకు సాగుతున్నారు. చతురంగ బలాలు నడుస్తుంటే ధూళిపైకి లేచింది. ఆకాశాన్ని తాకుతున్నటువంటి చిత్రకూట గిరిశిఖరం వారికి అల్లంత దూరంలో కనిపించింది. ఇంకా ముందుకు నడుస్తున్నారు. దుమ్ము ధూళి ఆకాశాన్ని క్రమ్ముతుంటే అది విని రాముడు, లక్ష్మణ, రాజపుత్రుడు ఎవడో వేటకు వచ్చినట్టున్నాడు, అదేమిటో కొంచెం ఈ వృక్షం ఎక్కి చూడు అన్నాడు. లక్ష్మణస్వామి సమీపంలోనే ఉన్న వృక్షం చివరకమ్మ ఎక్కి క్రిందికి దిగి, అన్నయ్య, అనాయాసంగా లభ్యమైన కోసల రాజ్యలక్ష్మిని అనుభవించడంతో తృప్తిపడలేక ఆ కైక కొడుకు నిన్ను నన్ను వధించడానికి వస్తున్నాడు. నువ్విక్కడే పర్ణశాల ప్రాంగణంలో ఉండు.
ఈ కరవాలంతో వాడి తల తరుగుతాను అంటుంటే రాముడు చిరునవ్వు నవ్వి, ఎందుకంత ఆవేశపడతావు? పితృవాక్య పాలనకు అడవికి వచ్చాను నేను. ఈ భరతుణ్ణి చంపి రాజ్యం ఎవరికేమంటావు? నా తమ్ముడికి సుఖం కానిది నేను స్వీకరించాను. ఇంతకు నీకు రాజ్యకాంక్ష ఉన్నట్టయితే చెప్పు అంటుంటే లక్ష్మణస్వామి తల దించుకున్నాడు. మనకు నచ్చజెప్పి అయోధ్యకు తీసుకెడదామని వస్తున్నట్టున్నాడు వాడు అంటుండగా భరతుడు వచ్చాడు. ఆ వెనకాలే మిగిలిన వారు వచ్చారు. భరతుడు రాముని పాదాల మీద పడ్డాడు. రాముడు భరతుడిని దగ్గరగా తీసుకుని విశేషాలన్నీ అడుగుతూ రాజనీతి అంతను బోధించిన అనంతరం భరతుడు చేతులు జోడించి, రామభద్ర, నాన్నగారు కాలం గీశారు అనగానే తండ్రికి పరలోక క్రియలను నిర్వర్తించాడు. కూర్చుని అన్నదమ్ములు మాట్లాడుతున్న వేళ భరతుడు, అన్నా, ఈ రాజ్యానికి అధికారి నువ్వు. ఆ రాజ్యం నీ చేతులలో ఉండాలే కానీ దాన్ని పాలించడానికి నేను పనికిరాను. హంసవలే కాకి ఎగరలేదు, నువ్వు హంసలాంటి వాడి. పితృవాక్పాలన జరిగి తీరాలి అని అనుకున్నట్లయితే నేను ఇక్కడ అరణ్యంలో ఉంటాను, నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అన్నప్పుడు రాముడు, తమ్ముడు, పితృవాక్పాలన విషయంలో నువ్వు ఇస్తున్నటువంటి సవరణలున్నాయే, అవి సామాన్యులకు బాగా రుచిస్తాయి. ఇక అధిక ప్రసంగాలు చేయక నువ్వు వీరందరినీ తీసుకుని అయోధ్య నగరానికి వెళ్ళు అనగానే భరతుడు, అగ్రజ, ఒక్కసారి ఈ పాదుకల మీద నీ పాదాలు పెట్టు. ఆ పవిత్రమైన పాదుకలను నా శిరస్సును ఉంచుకుని తీసుకువెళ్ళి ఈ 14 సంవత్సరాలు కోసలాన్ని వీటి చేత పాలింపజేస్తాను అన్నాడు. భరతుడు చెప్పినట్టే చేశాడు. రాముడు ఆ పాదుకలను నెత్తి మీద ఉంచుకొని వచ్చిన జనం అందరితో గురువులను, తల్లులను, మంత్రులను వెంటబెట్టుకుని భరతుడు అయోధ్య నగరానికి సమీపంలో ఉన్న నందిగ్రామంలో తన యొక్క ప్రయాణాన్ని ఆపుచేశాడు. అక్కడి నుంచి మిగిలిన వారందరినీ అయోధ్య నగరానికి పంపి ఆ నందిగ్రామంలోనే ఉండి రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు. ఇక ఇక్కడ సీతారామ లక్ష్మణులు చిరకాలం ఈ ఆశ్రమంలోనే ఉన్నట్లయితే ఇది అయోధ్యకు దగ్గరగా ఉండడం వల్ల మరింత ప్రమాదం వచ్చేలా ఉంది. ఎవరో ఒకరు వస్తూ ఉంటారని అక్కడి నుంచి ఆశ్రమాన్ని మరికొంత దూరం మార్చారు. నెమ్మదిగా కొన్ని ఆశ్రమాలు దాటి వెళ్ళి అత్రి మహర్షి ఆశ్రమ సమీపానికి చేరారు. వెడుతూనే రామలక్ష్మణులు ఆ మహర్షికి నమస్కరించారు. సీతాదేవి అనసూయాదేవికి పాదాభివాదం చేసింది. ఆ ముసలి తపస్విని సీతాదేవిని దగ్గరగా తీసుకుని, అమ్మాయి, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. లోకంలో ఎవరైనా సరే స్త్రీలు సిరి సంపదలతో తొలతూగే భర్త వెంట హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ సిరి సంపదలు పోయి ఇలా అడవుల పాలైన భర్త వెంట తిరిగే ఇల్లాండ్రు లోకంలో దొరకరు. అంతటి పాతివ్రత్య నియమంతో ఉన్న నీకు ఏదో ఒక వరం ఇవ్వాలని ఉంది అనగా సీతాదేవి, అమ్మమ్మ, మీరు వరం ఇచ్చి నన్ను పాడి చేయకండి. మీలానే పాతివ్రత్య దీక్షను వహించి ఆ శక్తితో నేను కూడా మీ స్థాయికి చేరడానికి ప్రయత్నిస్తాను అంటే వాత్సల్యం నిండిన కన్నులతో, చిరునవ్వు జల్లులతో, బిడ్డ, చాలా సంతోషంగా ఉంది నీ పట్టుదలకి. అయితే అదిగో అప్పుడే సంధ్యాకాలం అవుతోంది. చూశావా, అగ్నిశాలల నుంచి పావురాలు ఎగురుతున్నట్టు హోమధూమం లేస్తోంది. సూర్యాస్తమయంతో కొద్ది ఆకులున్న చెట్లు కూడా గుబురుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తపోవనంలోని మృగాలు నడ్డి వాలుస్తున్నాయి. ఒక్క మాట, ఇదిగో ఈ పసుపు కుంకుమ ఉంచుకో, ఈ చీర కట్టుకో, ఈ పూలమాల పెట్టుకో, ఈ అంగరాగాలు పూసుకుని ఈ చీర ధరించి నీ భర్త ఎదురుగా నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే శచీదేవిలా ఉంటావే అంది. అనసూయాదేవి ఇచ్చినటువంటి అంగరాగాలను, వస్త్రాన్ని పుచ్చుకొని సీతాదేవి రామభద్రుని దగ్గరకు వచ్చింది. తన భార్యలో ఏవో కొత్త అందాలు కనిపించగా రామచంద్రుడు, ఏమిటి కథ అన్నాడు. సీతాదేవి విషయమంతా చెప్పింది. చీకటి ముసిరింది. అందరూ విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతుండగా అత్రి మహర్షి దగ్గర సెలవు తీసుకుని వెడుతుంటే ఆయన అన్నాడు, రాజనందనులారా, మీరు వెళ్లే దారిలో నరమాంసం తినే రాక్షసులున్నారు. క్రూర మృగాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ తపస్సులందరినీ అవి బాధిస్తున్నాయి. ఆ రాక్షసుల నుంచి, క్రూర మృగాల నుంచి వారిని రక్షించి ముందుకు సాగండి అన్నాడు. సీతారామలక్ష్మణులు వారి ఆశీర్వాదాలు పొంది ముందుకు సాగుతున్నారు. ఇది అయోధ్యాకాండ.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.